సో కమింగ్ టు ద పాయింట్, చాలా మంది అడుగుతున్నారు సార్ మా ఆడది గయ్యాలది. మొగుడు పిల్లలు గొడవ చేసుకొని మధ్యలో సీన్ చెయ్యదు ఎక్కువ, పిల్లలు నలిగిపోతారు. మీ యథ పనుల వల్ల మీ మొగుడు పిల్లలు మీ ఈగోలు సాటిస్ఫాక్షన్ చేసుకోవడం వల్ల పిల్లలు నలిగిపోతారు. సీన్ చేయకండి, అర్థమైందా? కొంచెం మెచ్యూర్గా ఆలోచించండి. వయసు ముదురుతుంది, పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు, కొంచెం మెచ్యూర్గా ఆలోచించండి, ఓకేనా? ఓన్లీ మీ అందరి కోసం రింగ్ లైట్ కొన్నాం. కళ్ళు మండిపోతుంది, టార్చ్ ముందు కూర్చొని మాట్లాడినట్టుంది. అలవాటు లేని పని. మొన్న ట్యూబ్ లైట్ చేసాం వీడియో, ఇప్పుడేమో ఇదేమో టార్చ్ ముందు. కంటికి కనిపిస్తుందా రౌండ్ రౌండ్ చుక్కలు? అదేదో అంటారు కదా క్యాటరాయ్ వచ్చినట్టు కంటికి. అంతే కదా, కళ్ళు దబ్బునప్పుడు అలా వస్తుంది కదా, అలా కనిపిస్తాం మీ అందరికి. మాకు అలాగుంది. ఈ షూటింగ్ అయిపోయిన తర్వాత, లైట్ అయిపోయిన తర్వాత స్టార్ట్ అవుతుంది అనుకుంటా. వాల్యూ లేని శాలరీ సాటిస్ఫాక్షన్, వాల్యూ లేని టార్గెట్స్ ఫుల్ఫిల్ చేయడం, నీ లైఫ్కి నీకు వాల్యూ లేదు. ఇంటికి వస్తే పలాం చితుపో అంటుంది. దేనికి టార్గెట్లు పనికిరాని ట్యాగ్ టైంలు, టార్గెట్లు, శాలరీలు. నీ హార్డ్ వర్క్తో కంపెనీ యజమాని కార్ల మీద కారు మోడల్ మారుస్తున్నాడు. నీ మేనేజర్ యాపిల్, పైనాపిల్, స్ట్రాబెరీ మొబైల్ మారుస్తున్నాడు. నీ మొబైల్ డ్యామేజ్ అయితే, స్క్రీన్ డిస్ప్లే పోతే రిపేర్ కోసం నువ్వు ఆలోచిస్తున్నావు. ఏంటి లాభం నీ టార్గెట్ ఫుల్ఫిల్ చేయడానికి? చెప్పొక మాట. హాయ్ అండి, అందరికీ నమస్తే. మీ ఫేవరెట్ టమాటా కూడా ఈ వీడియోలోని యాడ్ అయ్యి ఉంది. ఈరోజు స్పెషల్ ఏంటంటే, వీడియోలోని చాలా మంది పెట్టే కామెంట్స్. దానికంటే ముందు ఈరోజు నా మాటల్లోని ఎంటర్టైన్మెంట్ మాత్రం మస్తుగా ఉంటుందండి. ఈ వీడియోలోని ఎంటర్టైన్మెంట్ మాత్రం మస్తుగా ఉండండి, లాస్ట్ వరకు వాచ్ చేయండి. అండ్ చెప్పాలబోతున్నా ఏంటంటే, ఈరోజు మా లక్ష్మి వాళ్ళ నాన్నగారు స్వర్గస్థులు అంటారా, స్వర్గస్థులైన రోజు అండి, 8th డెత్ యానివర్సరీ. సో పొద్దున లెగిసి పులిహోర బూరెలు చేశాను, దీపం పెట్టాం, దండం పెట్టుకున్నాం, 2 మొదలు ఎక్కువ తిన్నాం మధ్యాహ్నం విత్ మామగారు స్పెషల్తో. అది కొంచెం మొద్దుగా ఉంది, బట్ చాలా మంది అడుగుతున్నారు కాబట్టి వీడియో చేయాలి. టమాటా మిస్సింగ్ అడుగుతున్నారు కాబట్టి టమాటా కోసం వీడియో చేస్తున్నాను స్పెషల్. అండ్ వన్ థింగ్, చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్తున్నాను. ఏంటంటే, ఈరోజు మేము కొంచెం కొత్త కలర్ తో కనిపిస్తున్నామండి. కొత్త కలర్ తో కొంచెం బ్రైట్నెస్ ఎక్కువ ఉందా. మేము మీ అందరి కోసం, ఓన్లీ మీ అందరి కోసం రింగ్ లైట్ కొన్నాం. కళ్ళు మండిపోతుంది, టార్చ్ ముందు కూర్చొని మాట్లాడినట్టుంది. అలవాటు లేని పని. మొన్న ట్యూబ్ లైట్ చేసాం వీడియో, ఇప్పుడేమో ఇదేమో టార్చ్ ముందు. కంటికి కనిపిస్తుందా రౌండ్ రౌండ్ చుక్కలు? అదేదో అంటారు కదా క్యాటరాయ్ వచ్చినట్టు కంటికి. అంతే కదా, కళ్ళు దబ్బునప్పుడు అలా వస్తుంది కదా, అలా కనిపిస్తాం మీ అందరికి. మాకు అలాగుంది. ఈ షూటింగ్ అయిపోయిన తర్వాత, లైట్ అయిపోయిన తర్వాత స్టార్ట్ అవుతుంది అనుకుంటా. సో ఏం చెప్పాలంటే, మా టమాటా స్కూల్ నుంచి వచ్చిందండి, ఫుల్ నాటి. మధ్యాహ్నం లైట్కి తెలియదు కానీ పడుకోలేదు. చిన్న టమాటా మధ్యాహ్నం అంతా అల్లరి చేసింది, ఇప్పుడు పడుకుంది, ఇప్పుడు సాయంత్రం పూట. ఎనీవేస్, వీడియో ఆగు చాలు. వీడియోకి మెయిన్ కారణం ఏంటంటే, కొందరు అంటున్నారు సార్ మీ ఫ్యామిలీ స్టోరీ బాగా చెప్తున్నారు, మీ వర్డ్స్ చాలా బాగుంటాయి, మీరు ఇన్స్పిరేషన్ చాలా బాగా ఇస్తారు సార్, ఫ్యాక్ట్ మాట్లాడతారు, అక్షంతలు బాగానే వేస్తున్నారు. తీయకరా అసలు పంచేస్తుంది. నా దగ్గర ఆగిపోయిందా? దీంతో పనిచేస్తుంది. ఇది నువ్వు తీసుకోరా. వెరీ గుడ్. నిద్ర నేర్ పాలిష్ ఉందా? చిన్న మచ్చ అయింది ఇంక. లే ఓకే ఫైన్, కమింగ్. లైట్ వెలుగుతుందా? ఓకే, చూడు వెలుగుతుంది, చూడు. సో కమింగ్ పబ్లిక్ చూడవే, చూడు వెలుగుతుంది, చూడు. వచ్చిందా? సో కమింగ్ టు ద పాయింట్, చాలా మంది అడుగుతున్నారు సార్ మా ఆడది గయ్యాలది. పక్కింటి వాళ్ళ మాటలు, చుట్టాల మాటలు విని నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు అది కావాలని పెంట పెడుతుంది. మా డ్యూటీలోని, మా జాబుల్లోని శాలరీ పెరగదు, ఉన్న దాంట్లో సర్వైవ్ అవుతున్నాం.
మీరు అంటున్నారు సెకండ్ ఇన్కమ్ అవసరం, కానీ సెకండ్ ఇన్కమ్ కోసం మాకు టైం దొరకట్లేదు, పొద్దున్న వెళ్తే సాయంత్రం వస్తాం, పిల్లల చదువులకి రెంట్లకి దీనికి దానికి సరిపోతుంది, కానీ అసలు వీళ్ళు గయ్యాలాగా నా మీద పడిపోతున్నారు, దీనికి ఏదైనా ఇవ్వండి అనేసి. ఇది వర్జన్ ఆఫ్ జెంట్స్. లేడీస్ ఏమంటున్నారంటే మా మొగుడు తాగేసి వస్తున్నాడు, నా మొగుడు నాకు రూపాయి సంపాదన ఇంటికాడ పెట్టట్లేదు, నా మొగుడు నా పిల్లల స్కూల్ ఫీజు కట్టట్లేదు, నీ ఇంట వంట అని చేసుకుంటూ ఏదో పని చేసుకుంటూ నా పిల్లల ఫీజు రెంట్ కడుతున్నాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకాలైన ప్రాబ్లమ్స్ అండి. కానీ నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను 2-3 వీడియోస్ చూసిన తర్వాత సార్ మీ ఇన్స్పిరేషన్ బాగుంది, మీ ఫ్యామిలీ స్టోరీ చాలా బాగా నచ్చుతుంది, మీ లవ్ స్టోరీ చాలా బాగుంది, మీరు ఈ విషయాలు కూడాను చెయ్యండి అంటే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటి నాకు మా ఆవిడకి ఇప్పుడు గొడవ అవుతుంది అనుకుంటున్నారా? జుత్తు పీక్కుంటూ కొట్టుకుంటాం తెలుసా, వీధిలోని జుత్తు పీక్కుంటూ కొట్టుకుంటాం. అలా కాదు. కానీ ఒక విషయం చెప్తున్నాను సార్, మీరు చాలా కోపంగా అగ్రెసివ్గా ఉంటారు, చాలా రఫ్గా మాట్లాడతారు, ఇవి అవి అంటారు. నా ఇంట్లోనే స్మూత్గానే ఉంటాను అంటే బయట ఒకలాగా ఇంట్లో ఒకలాగా. కొందరు అడుగుతారు సార్ మీ ఆవిడ మీకు ఎలా తట్టుకుంటుంది. ఎస్, నేను వీడియోలో ఒకలాగా బయట ఒకలాగా. చాలామంది అన్నారు బిగ్ బాస్కి వెళ్ళిపోవచ్చు కదా మీలాంటి వాళ్ళు కావాలనేసి. ఐ డోంట్ నో బిగ్ బాస్కి నేను కావాలా వద్దు నాకు తెలియదు, కానీ నేను ఇంట్లోనే ఎలా ఉంటాను, బయట కూడా అలాగే ఉంటాను, వీడియోస్లో కూడా అలాగే ఉంటాను. నేను ఒక దగ్గర స్మూత్గా, ఒక దగ్గర రఫ్గా. నేను రఫే. అలాంటప్పుడు గొడవలు అవ్వా నా ఫ్యామిలీలోని, మా ఆవిడతో, నా పిల్లలతో ఆర్గ్యుమెంట్ అవ్వా? ఆర్గ్యుమెంట్ అన్ని విడాకులు దారి తీస్తాయా? చెప్పండి ఒక మాట. ఆర్గ్యుమెంట్ అవుతుంది, మా ఆవిడ గయ్యలాగా నా మీద అరుస్తుంది, ఈవిడ అరుస్తుంది. అరే ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను, ఆనెస్ట్గా వీడియో చూసిన ప్రతి మనిషికి అనుకుంటున్నాను, ఇది అలగదు, ఇది పెంట ముఖం మాడి ముఖం అలగదు. ఏదైనా ఆన్ స్పాట్ కక్కేస్తుంది, అక్కడికక్కడ క్లియర్ అయిపోద్ది. ఒక గంట తర్వాత మళ్ళీ మామూలు కూర్చుని మాట్లాడేసుకుంటాం, అది కామనే. అప్పటికప్పుడు గొడవ, అప్పటికప్పుడు సొల్యూషన్, అప్పటికప్పుడు పెంట ముఖం, అప్పుడప్పుడు గాడిద ముఖం, అన్నీ అప్పటికప్పుడు అవ్వాలి. మరుసటి రోజు, దాని నెక్స్ట్ డే నాకంత పేషెన్స్ లేదు రోయ్, నాకు అస్సలు పేషెన్స్ లేదు. అప్పటికప్పుడు అయిపోయింది గొడవ, అప్పటికప్పుడు డెసిజన్. ఒకటి చెప్పాలనుకుంటున్నాను, నేను వీడియోలో నుంచి చెప్పాను నా దగ్గర రూపాయి లేదు, ఖర్చుకి డబ్బులు లేవు, పిల్ల పుట్టిన తర్వాత నా రూపాయి లేదంటే నాకు మా ఆవిడ మధ్యలో గొడవ అవ్వలేదు అనుకుంటున్నారా? 45 days అయ్యింది. కాస్త లైట్ తగ్గించాను, చాలా హెవీగా ఉంది. ఓకే, నాకు మా ఆవిడకి గొడవలు అవ్వలేదు, ఎప్పుడు మా ఆవిడకి నాకు ఫైటింగ్ అవ్వలేదు అని అనుకుంటున్నారా? లాస్ట్ ఇయర్ సంక్రాంతికి ఇష్యూ అయిపోతే అర్ధరాత్రి 1:30కి పాపని పట్టుకొని ఇంటి నుంచి వెళ్ళిపోయింది. నేను ఫుల్ ఆన్లో ఉన్నాను, తలుపు కూడా తీయలేని కండిషన్. ఆన్లో ఉండి ఏదో తిరగాసి పని చేశాను, తను వెళ్ళిపోయింది. ఆ తిరగాసి పని కోసం చెప్పడం ఎందుకలే, మనం ఏదో మనం తిన్నంగా ఉండం, కొంచెం ముక్కు మీద కోపం ఎక్కువ, మరి తిన్నంగా ఉండడం డ్రింక్లో ఇంకా భయంకరంగా ఉంటుంది కదా రుబ్బరం. సో ఆ టైంలోని ఈవిడతో ఆర్గ్యుమెంట్ తోటి ఈవిడి నాకు 1:30కి అర్ధరాత్రి విడాకులు ఇచ్చుకొని ఇంటి నుంచి వెళ్ళిపోయింది, బయట నుంచి తాళం వేసింది. సంక్రాంతి రోజు, అది కూడా భోగి రోజు మిడ్-నైట్. 45 days వాళ్ళకి వీళ్ళకి పాకులు ఆడుతూ ఆఖరికి ఇంటికి వచ్చింది. అంటే గొడవలు అవ్వద్దు అనేసి అనట్లేదు, గొడవలు అవుతాయి. కానీ ఒకటి చెప్తున్నాను ఫ్రాంక్గా, జీవితంలోని మా మొగుడు మంచోడు, ఏమన్నా మంచి బాలుడు, రాముడు మంచి బాలుడు ఉంటాడు, మా ఆవిడ చాలా మంచిది, ఎప్పుడు నాతో గొడవ పోదు, ఎక్కువ కాలం హ్యాపీగా ఉండలేరు. అలా అయితే అరే కూర బాగుండాలంటే కారం, పసుపు, ఉప్పు, చింతపండు, ఇవన్నీ చేదు ఐటమ్స్ అందులో పెడితేనే కూర టేస్ట్ బాగుంటుంది. మరి లైఫ్లోనే అన్నీ స్వీట్గా ఉంటుంది, ఎక్కడ బొక్క అయినట్టు కదా. చూడండి, మీ వైఫ్ గయ్యాలు అవ్వచ్చు, మీ వైఫ్ హెడ్ఏక్ అవ్వచ్చు, మా ఆవిడ మాత్రలు మింగుతుండండి. మాత్రలు ఒక్కరోజు కానీ ఆవిడ సైకాట్రిస్ట్ మెడిసిన్ ఒక్కరోజు కానీ స్కిప్ అయితే ఈవెన్ తట్టుకోలేము. ఫ్రాంక్లీ స్పీకింగ్, డాక్టర్స్ కూడా అంటారు ఈవెన్ తట్టుకోలేం, ఇంత పీక్స్కి వెళ్ళిపోద్ది ఈవిడ. ఇంకా మరి అలాంటిది నేను ఎలా ఉన్నాను 2 పిల్లలతో పాటు. గొడవలు కామనే, గొడవలు అవ్వకూడదు అనుకోవడం మూర్ఖత్వం. గొడవలు కామనే,
ఇక్కడ టాపిక్ సొల్యూషన్ ఎలా అవుతుంది, మీరు కామ్ అయితే సొల్యూషన్ అవుతుందా? గొడవల్లో చూడండి, గొడవల్లోని ఒకరు కామ్ అవ్వాలనేసి నీతులు చెప్తారు పెద్దోళ్ళు ముసలోళ్ళు, ఒకటి కామ్ అయిపోతే సాల్వ్ అయిపోద్ది. ఇది కాదు సొల్యూషన్, అలా కాదు. కొంతసేపు గొడవాడండి, 4 నిమిషాలు 5 నిమిషాలు అరగంట పావుగంట గొడవాడండి. ఎంతసేపు నువ్వైనా అరుచుకుంటావు, ఎంతసేపు మీ ఆవిడైనా లేదా మీ మొగుడైనా అరుచుకుంటారు, కామప్ అవుతారు కదా, అంతే. ఒకడు కామ్ అయిపోవాలి, ఒకడు మహాత్మా గాంధీ అయిపోవాలి, ఒకడు బుద్ధుడు అయిపోవాలంటే ఏ బొక్క లేదు. అవుతాడు గేర్ల కిందంటే నీకు ఆటోమేటిక్ భగ్మని వస్తుంది. కోపంలో బూతులు వస్తాయి, మంత్రాలు రావు. అల్లు అర్జున్ చెప్పినట్టు నిజం మాట, కోపంలో బూతులు వస్తాయి. సో ఇద్దరు ఆడోళ్ళు కలిస్తే గయ్యాలే. ఫ్రాంక్లీగా ఇక్కడే తేలిపోయింది. నేను ఇంత కష్టపడి లైట్లోని ఎలా మాట్లాడుతున్నాను, మీకు మీరు డిస్కషన్. గొడవలు కామను, హస్బెండ్ వైఫ్లో గొడవలు అవుతుంది. మీ ఆవిడ పక్కింటి ఆవిడ ఏమంటారు, పక్కింటి ఆడవాళ్ళ మాట, రిలేటివ్స్ మాట, సైలెంట్. పక్కింటి ఆడవాళ్ళ మాటలు, రిలేటివ్స్ మాటలు, వీళ్ళ మాటలు, వాళ్ళ మాటలు వినేసి వచ్చేసి ఇంట్లో పెంట పెడుతున్నారా అంటే కొంతవరకు ఓకే. మీరు కాస్త అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నాకు శాలరీ పెరగట్లేదు, నాకు కంపెనీలోని ఇంక్రిమెంట్ అవ్వట్లేదు, నాకు హైక్ అవ్వట్లేదు అంటే నీకు ఎవరైనా చేతికి కంకణం వేసుకొని అక్కడ పెట్టిస్తారు ఏంటి? దేవుడు ఏంటి ఇచ్చారు? కనిపించిన రెక్కలు. ఎగిరే బర్డ్స్కి రెక్కలు కనిపిస్తాయి, జెంట్స్కి లేడీస్కి ఏంటి ఇచ్చారు? కనిపించిన రెక్కలు. ఆ రెక్కల పేరే ఎడ్యుకేషన్. నీళ్ళ ఎడ్యుకేషన్ ఉంటే ఆ బాడ్గో కంపెనీలోని రేపు మాపు పోయే కంపెనీలోని జీతం పెరగట్లే, హైక్ అవ్వట్లే, ఇంక్రిమెంట్ అవ్వట్లేదు అంటే నువ్వు వేరే కంపెనీ ట్రై చేసుకోలేవా? నాకు ఏమవ్వట్లేదు ఎన్నాళ్ళు చెప్పుకుంటారు స్వామి. మీ ఆవిడేమో బంగారం ఆడుతుంది, కారు ఆడుతుంది, ఇల్లు ఆడుతుంది, కొని తెచ్చేది ఎవరు? పక్కింటోడ? నువ్వే కదా ఇంటికి మెయిన్ మనిషివి, నువ్వే కదా ఇంటికి జెంట్స్వి. ఆ పిల్లలకి చూసుకోవాల్సిన బాధ్యత మీది. మీ ఆవిడకి కావాల్సిన బంగారమైనా ఇల్లు అయినా ఏదైనా కావాల్సిన బాధ్యత నీది. సోమత లేదా? ప్లాన్ చేసుకో. 6 నెలలు కొంట, సంవత్సరాలు కొంట, ప్లాన్ చేసుకో. జీతం పెరగట్లే, నా చడ్డీ కొనాల్సిన డబ్బులు కూడా నాకు రావట్లే, ఎందుకు నా కంపెనీలో అగ్రిమెంట్ రాసావా? శుభ్రమైన భాష చెప్పాలంటే దొబ్బేమని అగ్రిమెంటు ఏమి పీకదు. నాకు ఒంట్లో బాగాలేదని కంపెనీలో చేయలేకపోతున్నాను, నువ్వు బలవంత పెడతావు వాళ్ళకి చేయమని. అవ్వట్లేదు కదా, బయటకు వెళ్ళిపోండి. సో దిస్ ఈజ్ ద మెయిన్ థింగ్ అండి. ఏదైనా గొడవలు ప్రతి ఇంట్లో అవుతాయి, సర్దుకుపోవడమే చాలా 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 ఇంపార్టెంట్ థింగ్. గొడవలు అవ్వలేని కుటుంబం పెద్ద బొక్క. ఎంత ఎర్లీగా అయితే అంత ఎర్లీగా విడాకులు తీసుకోండి. మీ వల్ల ప్రపంచంకి ఏ ప్రయోజనం లేదు. కానీ ఒకటి చెప్తున్నా, అప్పుల పాలు అవ్వద్దు. ఉన్న దానిలో ప్లాన్ చేసుకోండి. అరే ఒక ఐటమ్ మా ఆవిడ అనిందండి బంగారం నాకు నచ్చిందండి, ఓకే 6 మంత్స్ గ్యాప్, 6 మంత్స్లో ప్లాన్ చేస్తాను. 6 మంత్స్లో ప్లాన్ చేయండి కొనాలని. సంవత్సరం ఇల్లు కోసమో కారు కోసం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ప్లాన్ చేయండి. అప్పటికప్పుడు అంటే ఎవరికైనా కష్టం. అప్పటికప్పుడు ఆవిడకైనా ఏదైనా అడగండి, మీరు తీసుకుని రండి, ఎంత నా అమౌంట్ కావాలి తీసుకుని రా అంటే ఆవిడ తేగలదా? లేదు కదా. సో అప్పటికప్పుడు ఎవరికైనా కష్టమే, కానీ ప్లాన్ చేయండి, ఫ్యూచర్ ప్లాన్ చేయండి. అంతేగాని నా కంపెనీలో ఇంతే, నా చేసే ఉద్యోగం ఇంతే. అరే పెట్రోల్ ధర పెరిగిపోతుంది, పెట్రోల్ లిక్విడ్, గ్యాస్ సిలిండర్ ధర పెరిగిపోతుంది, గ్యాస్ గాలి, ఒక లిక్విడ్ గాలి తన ధర తను పెంచుకుంటూ వెళ్ళిపోతుంటే నీ రేట్ ఎప్పుడు పెరుగుతుంది? నీ ప్రతి వీడియోలో అదే చెప్పుకుంటూ వస్తున్నాను. ప్లీజ్ ఇంక్రీజ్ యువర్ వాల్యూ. మీ వాల్యూ ఎప్పుడు పెరుగుతుంది? కంపెనీకి నేను ఇంటర్వ్యూ కోసం వెళ్తే నీ పేరేంటి, మీ ఊరేంటి, నీ పుట్టిమచ్చ ఏంటి నాకు అడగరు. అడిగితే అప్పుడే గట్టికి ఇచ్చేస్తా. అడగరు, ఒకటే అడుగుతారు, సార్ మీకు ఎంత కావాలి? నాకు ఇంత కావాలి. లేదు సార్ మాకు ఇంతే అవుతుంది, సంవత్సరం పోయి కనిపిస్తానని వెళ్ళిపోతాను. లేదు సార్ కొంచెం ఇంత అవుతుంది, సరిపోద్దు, కొంచెం ఇలా అవుతుంది. సరేలే ఎలాగైనా వస్తున్నాడు కదా, నేను ఇంత అడిగాను కదా, కొంచెం నేను కూడా ఎలా పెంచుతా. మరి ఆడ కొంచెం పెంచుతున్నప్పుడు నీ కూడా పెంచాలి కదా. నాకు తెలిసిపోయింది ఏంటంటే ఉంది ఇవ్వగలడు, బట్ నెగోషియబుల్ అనేసి హెచ్ఆర్లో ఒక పార్ట్ కదా. అమ్మో ఆడు ఇన్న ప్యాకేజ్ ఆడితే ఇంత ప్యాకేజ్ ఆడి లాక్కుంటూ వచ్చాను, నాకు ప్రమోషన్ కావాలి, నాకు ఇంత కావాలి, నాకు ఇంత అన్నం తింటాను, ఇంత శాలరీ తీసుకుంటాను, నాకు ఇంతే కావాలి. వాల్యూ లేని జాబ్, వాల్యూ లేని శాలరీ సాటిస్ఫాక్షన్, వాల్యూ లేని
టార్గెట్స్ ఫుల్ఫిల్ చేయడం, నీ లైఫ్కి నీకు వాల్యూ లేదు. ఇంటికి వస్తే పల్లం చితుపో అంటుంది. దేనికి టార్గెట్లు పనికిరాని ట్యాగ్ టైంలు, టార్గెట్లు, శాలరీలు. నీ హార్డ్ వర్క్తో కంపెనీ యజమాని కార్ల మీద కారు మోడల్ మారుస్తున్నాడు. నీ మేనేజర్ యాపిల్, పైనాపిల్, స్ట్రాబెరీ మొబైల్ మారుస్తున్నాడు. నీ మొబైల్ డ్యామేజ్ అయితే, స్క్రీన్ డిస్ప్లే పోతే రిపేర్ కోసం నువ్వు ఆలోచిస్తున్నావు. ఏంటి లాభం నీ టార్గెట్ ఫుల్ఫిల్ చేయడానికి? చెప్పొక మాట. నువ్వు టార్గెట్ ఫుల్ఫిల్ చేస్తే ఒకడు యాపిల్, పైనాపిల్ కొంటున్నాడు, ఇంకోటేమో కార్, బంగ్లా కొంటున్నాడు. నువ్వేమో డిస్ప్లే పోతే నువ్వు ఆలోచిస్తున్నావు, అమ్మో డిస్ప్లే పోయిందమ్మా 5,000 అవుతుంది, ఎలా పెట్టాలని. అవునా కాదా? మరి దేనికైనా నాకు అర్థం కావట్లేదు. ఈ టార్గెట్లు నాకు కొంచెం ఆనిముత్యాలు వస్తున్నాయి, బాగోదు. మా ఆవిడ కూడా ఉంది వీడియోలో, సింగిల్గా ఉంటే లైఫ్లో లేడీస్ అండ్ జెంట్స్ అవతలకి కొంచెం టైం ఇవ్వండి. మనీ ప్లాంట్ కాదు ఇంట్లోని, మనీ ప్లాంట్ పెడతారు కానీ డబ్బులు రావు. డబ్బులు రావడానికి టైం పడుతుంది. ఆలోచించండి, సపోర్ట్గా ఉండండి, సహాయం చేయండి. సరే, సపోర్ట్గా ఉండండి, సహాయం చేయండి, తోడుగా ఉండండి. ఇప్పుడు మా లక్ష్మి గారు మాట్లాడతారు. ఏదో మాట్లాడు, ఆడోళ్ళ కోసం మాట్లాడు. ఇప్పుడైతే కట్ చేసేస్తారు, ఇంకా ఇంతవరకు రాలే వీడియో చూడదు. మాట్లాడు, చెప్పు. ఆడోళ్ళు మొగోళ్ళు గొడవ అవుతుంటే నువ్వు చెప్పే పాట ఏంటి? ఇక్కడ కట్ చేస్తావు కదా. నేనేం కట్ చేస్తాను? చెప్పు. ఇందాక చెప్తానే చెప్పు. ఆడోళ్ళు మొగోళ్ళు గొడవ పడుతూ ఉంటే దానికి నువ్వు చెప్పే పరిష్కారం ఏంటి? చెప్పు. ఆడోళ్ళు మగోళ్ళు గొడవ పడ్డారనుకోండి, గట్టిగా మాట్లాడే. హస్బెండ్ వైఫ్ గొడవ పడ్డారనుకోండి, మీరేం చేస్తారో తెలియదు కానీ మా ఇంట్లో ఏం చేస్తామంటే కాస్త సైలెంట్ అయిపోతాం. ఫస్ట్ బాగా గొడవ ఆడుకుంటాం. నువ్వు అది, నువ్వు ఇది, నువ్వు అది, నువ్వు ఇది, నువ్వు అది, నువ్వు ఇది అని సైలెంట్ అయిపోతాం ఒకేసారి. నేను సైలెంట్ అయిపోయిన తర్వాత ఈయన కావాలనే తెలియనట్టు, నాకేమీ తెలియదు, నేను శ్రీరామచంద్రుని అన్నట్టు ఏదో ఒకటి అడుగుతారు. ఇది ఇదేనా, ఇది అదేనా, పవన్ కళ్యాణ్ తెలుసు, మళ్ళీ పవన్ కళ్యాణ్ ఇలా అడుగుతారు. ఇలా అడిగితే అప్పుడు మాటలు కలిసిపోతాయి. ఇప్పుడు ఏంటంటే ఒకటండి, స్వీట్ గా బాగా కోపంగా ఇలా మొహం పెట్టుకొని గయ్యాల్లాగా అలాగాని ఉంటే బీపీ రేజ్ అయిపోయింది అనుకోండి, రేపు అలా ఉండను నేను. స్ట్రోక్ అట్లా వచ్చి, అందుకే అటు పవన్ కళ్యాణ్ ఆగు. నేను ఎలా ఉంటానంటే మాట్లాడకు, మాట్లాడాలి లేదు, కాసేపు వదిలేసి అంటే ఎందుకు వదలాలి అంటారు. తర్వాత మొబైల్ ఏదో ఒకటి తీసి ఇది పవన్ కళ్యాణ్ చూడు, పవన్ కళ్యాణ్ ఏమి తెలియనట్టు అడుగుతారా? అప్పుడు నేనేమైనా పవన్ కళ్యాణ్ అంటాను కదా. అందుకు సైలెంట్గా ఏదో సందర్భం క్రియేట్ చేసుకొని మాట్లాడేస్తారు. అక్కడితో గొడవ ఎండ్ అయిపోతుంది. మా ఇంట్లో ఇలా జరుగుతుంది అనమాట. ఆడవాళ్ళు సైలెంట్ గా ఉంటే సైలెంట్ కిల్లర్, అంత సైలెంట్ గా ఉంచకూడదు. అదో మాట్లాడుతూనే ఉండాలి, కిలుపుతూనే ఉండాలి, గేర్ లెక్కిస్తూనే ఉండాలి. తెలుసుకుందా నా విషయం? గేర్ లెక్కించంటే అలా కాదు, చక్కగా గొడవ అవుతుంది. గొడవ చేసుకోండి, తర్వాత సెట్ చేసుకోవాలి మీకు మీరు స్లోగా. అంటే ఒక 1 hour గ్యాప్, ఒక 2 hours గ్యాప్ కాదు, వెంటనే ఒక 10 minutes, ఒక 20 minutes సెట్ అయిపోవాలి. అలా చూసుకోవాలి. స్ట్రాబెరీ ఎప్పుడైనా తిన్నావా? స్ట్రాబెరీ గొడవ పెట్టుకుంటే ఏంటి వస్తుంది చెప్పండి? గొడవ పెట్టుకోవాలి. ఈగో సాటిస్ఫాక్షన్, అంతే. గొడవల్లోని ఈగో సాటిస్ఫాక్షన్ వస్తుంది. గొడవలు లేకుండా ఎలా ఉంటుంది? ఈరోజు పప్పు తిన్నావంటే అరవంత పప్పు తింటావా? చారు, ఆమ్లెట్, ఎగ్ కర్రీ ఏదో తింటాం కదా. అలాగే రోజు హ్యాపీగా ఉండాలంటే అవ్వదు కదా, గొడవ పడాలి. మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. మా ఆవిడ ఏ విషయం మాట్లాడినా ఒకటి మాత్రం ఫుడ్తో ఒకటి మనం గమనించండి. మా ఆవిడ ఏ విషయం మాట్లాడినా ఒకటి మాత్రం నోటీస్ చేయండి, తిరిగి ఫుడ్ మీద వస్తుంది. ఫుడ్తో తిరిగి పప్పు సాంబార్ మీద వస్తుంది. అది మాత్రం గ్యారంటీ. సో గొడవ పడండి, మళ్ళీ కలిసిపోండి. మా ఆవిడ ఇలా అంటుంది, మా ఆవిడ అదంటుంది, మా ఆవిడ పక్కింటి వాళ్ళతో పోలుస్తుంది,
పక్కింటి వాళ్ళతో పోలుస్తుందంటే మీకోసం కదా పోలుస్తుంది. వాళ్ళు అలా సంపాదించారు, ఇలా సంపాదించారు, మనం కూడా సంపాదిస్తాం. ఆవిడకి కూడా ఆశ ఉంటుంది కదా. ఆవిడ అన్నదంటే మీరే పక్కన కూర్చోబెట్టి చెప్పండి, ఇలా టైం పడుతుంది, నాకు కొంచెం టైం ఇవ్వు, అప్పటికి మనం కొనుక్కుందాము అని చెప్తే ఆవిడే సెట్ అవుతుంది. వాళ్ళతో పోలుస్తున్నావు, వీళ్ళతో పోలుస్తున్నావు ఎందుకు? ఏదో మనం తిందాం అంటే ఆవిడ కోపం రాదా? మీరు చెప్పుకుంటూ రావాలి ఆవిడకి, నాకు టైం ఇవ్వు, ఈ టైంలో మనం తీసుకుందాం ఇల్లు, ఈ టైంలో మనం తీసుకుందాం కారు, ఈ టైంలో నీకు ఇది కొంటాను అని అంటే వాళ్ళే అడ్జస్ట్ అవుతుంది. ఓకే టైం అన్నారు కదా, ఆ టైము అప్పుడు వరకు వెయిట్ చేయండి. వెయిట్ చేయడంలోనే ఉంది ఒక మజా. వెయిటింగ్ అంటే అన్నారా, నేను చూస్తుండాలి. పెళ్ళై 10 సంవత్సరాలు అవుతుంది, వాళ్ళ ఆయన ఏమేమో కొంటున్నాడు, మా ఆయన కొనుక్కున్నాను. అంతప్పుడు వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు కదా, పక్కన అంటే పెళ్లి చేసుకోవడం, పక్కన వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు కదా. అంతగా అంటే అలా ఎలా చేసుకుంటావా? అమ్మా చుట్టుపక్కల ఆంటీలు అందరికి నేను అన్నా, వాళ్ళ విలువ వాళ్ళదే, మన వాళ్ళు మనదే. అంతే, వాళ్ళ విలువ వాళ్ళదే, మన వాళ్ళదే. మన ఆయన వరకు ఎవరైనా వస్తే ఊరుకుంటామా? ఆయన మీద ఎవరైనా వస్తే ఊరుకుంటామా? తొక్క తీసి బెల్ట్ తీసి మరి పక్క వాళ్ళతో ఎలా పోలుస్తాం? పుల్లు కాల్చు, పక్క వాళ్ళతో ఎలా పోలుస్తాం? ఆడు సంపాదించేస్తున్నాడు, ఈడు సంపాదించేస్తున్నాడు అని. ఎప్పుడైనా మన వాళ్ళే గొప్ప. నువ్వేంటి టచ్ మనం సంపాదించుకుంది అంతే, వేరే వాళ్ళతో పోల్చకూడదు. దేవుడు వాళ్ళకి ఇచ్చాడు, మనకి ఇంత ఇచ్చాడు అంతే. వాళ్ళకి మటన్ ఇచ్చారు, మాకు చికెన్ ఇచ్చారు అంతే. అందరింట్లో రోజు ఒక్క కూరలు ఉంటాయండి. వచ్చింది మళ్ళీ తిరిగి ఫుడ్ మీద వచ్చింది. వేరు వేరు కూరలు ఉంటాయి. మీ ఆయన వచ్చి వాళ్ళ ఇంట్లో చికెన్ వండారు, నువ్వెందుకు చికెన్ వండలేదు అని అడిగితే ఎలా ఉంటుంది మీకు? మన ఇంట్లో వాళ్ళు చేసింది ఏం చేయాలని నేను అడుగుతాం కదా. అలాగే వాళ్ళు కొన్నారని మనం కూడా కొంటాం ఏంటి? మా ఇంట్లోని పక్కింట అంటే పక్కింటి తెలిసిన వాళ్ళే చేతి అది కూడా ఆగిపోయింది, ఇది కూడా ఆగిపోతుంది. చికెన్ చేశారు ఎదురుంటారు, చికెన్ ఎదురు అపార్ట్మెంట్ లో చికెన్ చేస్తారు. పక్క అపార్ట్మెంట్ వాళ్ళు 87-89 ఇంచెస్ పెద్ద టీవీ కొన్నారు. మా ఇంట్లో టీవీ తెలుసు కదా, చిన్న టీవీ. మా ఇంట్లో టీవీ తెలుసు కదా, మన టీవీ కూడా ఎక్కడ పెట్టాం అనుకున్నాం? బీరువా పైన. పెద్ద మొఖం చూస్తే, ఆ పెద్ద ఎల్ఈడీలు పెద్ద మొఖం చూస్తే ఏంటి వస్తుంది? మనం కొనుక్కున్నప్పుడు మన టీవీ కొనుక్కోడు స్వామి, మన టీవీలో రావాలి, జనాలు మాకు చూడాలి, మీ ఒకటి చూడడం ఏంటి? వేస్ట్ ఫెలోస్. దేవుడు ఎవరికి అందిస్తారండి. థ్యాంక్ యూ సో మచ్ లేడీస్ అండ్ జెంట్లమెన్. గొడవ పడకండి మొగుడు పిల్లలు, స్వీట్గా ఉండండి. గొడవ మంచి రిలేషన్ కోసం, మంచి బాండింగ్. కానీ ఏంటే మాటికి ఆగుతుంది? కొంచెం స్పాన్సర్ చేయండి ఎవరు మైక్లు. కొత్త మైక్ కొనాలండి, మైక్ పోయింది. నీ మెడలో ఎన్ని తోలాలి? పాడైపోతుంది, మొత్తం పాడైపోతుంది. కానీ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. వాల్యూ థింగ్ ఒకటే, గొడవ పడండి, గొడవలతోటి రిలేషన్ బ్యాడ్ చేసుకోకండి. లాస్ట్ లో ఒకటి చెప్తాను. నాదే పని. ఇది కూడా నేను స్లోగా ఈ నాకు కొనిస్తాను అన్న టైంకి కొనిచ్చారు. నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. గొడవ కోసం మాట్లాడే ముందు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. పిల్లలు నలిగిపోతారు మధ్యలో, సీన్ చెయ్యొద్దు ఎక్కువ, అర్థమైందా? మీరు మొగుడు పిల్లలు గొడవ చేసుకొని మధ్యలో ఆగిపోతుంది. మొగుడు పిల్లలు గొడవ చేసుకొని మధ్యలో సీన్ చెయ్యదు ఎక్కువ, పిల్లలు నలిగిపోతారు. మీ యథ పనుల వల్ల, మీ మొగుడు పిల్లలు మీ ఈగోలు సాటిస్ఫాక్షన్ చేసుకోవడం వల్ల పిల్లలు నలిగిపోతారు. సీన్ చేయకండి, అర్థమైందా? కొంచెం మెచ్యూర్గా ఆలోచించండి. వయసు ముదురుతుంది, పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు, కొంచెం మెచ్యూర్గా ఆలోచించండి. ఓకేనా? పెట్టది. థ్యాంక్ యూ సో మచ్ లేడీస్ అండ్ జెంట్లమెన్ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్ చేయండి. వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం మళ్ళీ కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందో లేదా కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఏ వీడియోస్ కావాలో చెప్తూ ఉండండి. మీకు ఖాళీగా కూర్చుంటాం, ఇంట్లో చేస్తూనే ఉంటాం. మీ ఖాళీగా ఉంటే నా పాట, మాకు 2 కూతుర్లు. బాయ్ ఎవ్రీవన్. వెళ్ళే ముందు మా చిన్న టమాటా చూడండి.
పూర్వీ హాయ్ చెప్పు అందరికి హాయ్ చెప్పు. పెద్దదైపోయిందండి, నెక్స్ట్ మంత్ కాలేజ్ దీనిలాగే. బాయ్ ఫ్రెండ్స్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ. Bye friends. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Bye everyone. ఒకసారి పట్టుకో. Subscribe to my channel. సరే ఆప, నీకు ఇంత నీకు సచ్చాను.